చేయడము ఎవరైతే భూముల మీద ఇన్వెస్ట్ చేయాలనుకునే ఆశపరులు ఉంటారో వాళ్ళని ఆసరాగా చేసుకొని లేకపోతే వాళ్ళకి ఆశ పెట్టి ఇవి స్థలాలు అమ్మి దీన్ని క్లియర్ చేస్తాం, మేము క్లియర్ అవుతుంది తొందరలోనే, క్లియర్ అయిన తర్వాత మీకు తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి వాళ్ళకు బూటపు మాటలు చెప్పేసి వాళ్ళ ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఉందో రైతులు మొదటి నుంచి భయపడుతుంది, వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే 242 ఎకరాల రూపు అవి ఆల్రెడీ స్థానికులకి ఓఆర్సీలు ఇచ్చారు, అవి ఇచ్చి దాదాపుగా 4 దశాబ్దాలు దాటిపోయింది. అయినా సరే ఈరోజు మా భూముల్ని కూడా వీళ్ళు లాక్కుంటారా, లేకపోతే ఆ భూముల్లోకి వెళ్ళడానికి ఇప్పటికే మాకు కొన్ని ఆంక్షలు ఉన్న నేపథ్యంలో దాని ఓనర్షిప్ మాకు లేకుండా చేస్తారన్న భయమే వాళ్ళు ఎక్కువగా కనిపించింది. అదే మనతో రాజ్ న్యూస్లో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పిన మాట. అయితే ఇక్కడ మనము కీలకంగా చూడాల్సింది మాత్రం ఏంటంటే ఎవరైతే ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నారో ఆ ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మనము రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఆ ముగ్గురు వ్యక్తులకు సంబంధించి ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ 2024 అంటే 800/2024 అనే నెంబర్తో ఒక ఎఫ్ఐఆర్ ఇప్పటికే అయింది. అయినా సరే భయపడట్లేదు. ఎఫ్ఐఆర్ అయినా సరే అదేం పెద్దగా లేదన్నట్టుగా స్టేషన్ బెయిల్ తీసుకున్నారు. స్టేషన్ బెయిల్ తీసుకొని బయట దర్జాగా తిరుగుతున్నారు. ఎవరైనా ఆ వైపు ఆ భూమి వైపు కానివ్వండి లేకపోతే ఆ వెంచర్ వైపు కానీ కన్నెత్తి చూస్తే వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళి ఆ ప్రాంతంలో వెళ్ళి కూర్చుంటున్నారు. ఎందుకంటే దీన్ని ఓవరాల్గా చూస్తే కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబరు 800/2024 ఏది చెప్పాను దాని ప్రకారము BNS 329/3 అలాగే 324/4 132 BNSS అలాగే కాకుండా ఈ కేసుల ప్రకారం అంటే ఈ సెక్షన్లతో ఈ కేసును నమోదు చేశారు. కానీ వాళ్ళని అరెస్టు చేయలేదు లేదా వాళ్ళ రిమాండ్కు పంపించలేదు. ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్కి సంబంధించిన కీలకమైన సెక్షన్లు ఉన్నాయో లేకపోతే ఏవైతే స్ట్రాంగ్ సెక్షన్స్ ఉన్నాయో వాటిని పెట్టకపోవడంతో ఒక ఎఫ్ఐఆర్ అయింది. ఆల్రెడీ మా మీద ఉన్న కేసులు ఇంకొక ఎక్స్ట్రా కేసు అనే లాగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప ఒక ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి మేము ఆ భూమి వైపు వెళ్ళకూడదు లేకపోతే ఆ స్థలం వైపు చూడకూడదు అన్న ఆలోచన కానీ భయం కానీ వాళ్ళకి లేకుండా ఉండడము దాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. అందుకనే దాంట్లో భాగంగానే ఈ ముగ్గురు ఎవరైతే మనం మాట్లాడుతున్నామో ఆ ముగ్గురు కూడా అటు రెవెన్యూ అధికారులను కానివ్వండి, ఇటు పోలీసులను కానివ్వండి, గ్రామస్తులను కానివ్వండి అందరినీ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఈ కేసు పెట్టింది ఎవరో సామాన్యులు కాదు, డైరెక్ట్గా MROనే దీనికి సంబంధించి ల్యాండ్కి సంబంధించి గ్రాబింగ్ జరుగుతోంది. దాంట్లో అక్రమంగా వెంచర్లు వేస్తున్నారు. ఈ ప్రభుత్వ భూమా లేకపోతే ఇది ఇనాందార్ భూమా అన్నది ఇంకా క్లియర్ కాకముందే వీళ్ళు దాంట్లోకి వెళ్ళి వెంచర్లు చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేయడము ఆమె క్లియర్గా వాళ్ళ మొబైల్ నెంబర్స్తో సహా ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ బేస్డ్గానే దానికి సంబంధించిన స్టేషన్ ఆఫీసరు ఆ కేసును బుక్ చేశారు. కేసు బుక్ చేసినా సరే భయం లేదు. ఓవైపు ప్రభుత్వం దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం హైడ్రా ఏర్పడిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ భూమి యొక్క గజం భూమిని కూడా మేము బయటికి పోనివ్వము అని చెప్పి ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఒక కంకణం కట్టుకొని ముందుకు వెళ్తుంటే ఎక్కడైతే ఆక్రమణలు జరిగాయి వాటన్నింటినీ కూల్చి మరీ స్వాధీనం చేసుకుంటుంటే వీళ్ళకి మాత్రం ఆ భయం లేకుండా ఈ వెంచర్లు వేసేసి వెంచర్ల ద్వారా అమ్మే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికి కూడా ఆఫ్లైన్లో వాళ్ళని అమ్మే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. రాజేశ్వరి, చిదంబరం అయితే ఒకటి భూమి వివాదాస్పద భూమి అని చెప్తున్నది అధికారులే. ప్రభుత్వం అంటే భయం లేదు, పోలీసులు అంటే భయం లేదు. ఇటు ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నారో RDO ఈయన సైతం ORCs ఇచ్చేటప్పుడు కూడా చాలా సులువుగా ORCs ఇచ్చేశారని చెప్తున్నారు. సో ఎకరా భూమికే చాలా కష్టం అనుకున్న సమయంలో 384 ఎకరాలకు సంబంధించి ORCs ఇచ్చేశారని చెప్తున్నారు. సో ఇంతమంది ప్రభుత్వ అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు అసలు భయం అనేది లేకుండా ఇంతలా దర్జాగా దందాకు తెరతీస్తున్నారంటే నిజంగా దీనిపైన ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ మంత్రి గారు ఏమైనా స్పందించారా? ఆ మంత్రి ఇప్పటిదాకా అంటే కేవలం ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఆయన స్పందించే ప్రయత్నం చేయట్లేదు. లేదా వాళ్ళు ఎవరైతే అనుచరులుగా చెప్తున్నారో వాళ్ళ అనుచరులతో నిజంగానే ఆయనకి బంధం ఉందా లేదన్న విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఒకవేళ నిజంగానే బంధం ఉంటే వాళ్ళని అలాంటి కార్యక్రమాలకు వెళ్లకుండా ఆపాల్సింది. ఒకవేళ బంధం లేని పక్షంలో ఆయన పేరు చెప్పుకుని ఇలాంటి దందాలు చేస్తే వాళ్ళ మీద శిక్ష అయినా వేయాలి లేకపోతే వాళ్ళ మీద చర్యలైనా తీసుకోవాలి. ఇవేవీ జరగట్లేదు కాబట్టి మంత్రికి తెలిసే మంత్రి అనుమతితోనే జరుగుతున్నాయని అనుమానానికి ఇవి బలం చేకూరుస్తున్నాయని మనం చెప్పాల్సి ఉంటుంది. మరొక కీలకమైన అంశం ఇక్కడ చూస్తే మీరు అన్నట్టుగా ఇంత జరిగిన తర్వాత కూడా ఎందుకంటే వాళ్ళకి భయం లేదు. మొదటిది ఏదైతే మేము ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాము, ప్రభుత్వంలో కీలకమైన మంత్రి మాకు వెనకాల ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము ఏం చేసినా సరే మమ్మల్ని ఎవరు అడిగే ధైర్యం లేదు. అంతేకాకుండా గతంలో వచ్చిన మీడియా హౌసెస్ కానివ్వండి, దీని మీద ప్రశ్నించే ప్రయత్నం చేసిన వాళ్ళు కానివ్వండి, ఎవరు ఎక్కువ రోజులు దీని మీద చేయలేదు. ఒకరోజు ఏదో స్టోరీ చేశారు, తర్వాత భయానికో లేకపోతే ఇంకో దానికో బెదిరింపులకో లేకపోతే ఏదైనా సరే వాళ్ళు ఇచ్చే కొన్ని తాయిలాలకో భయపడిపోయి లేకపోతే దానికి ఆశపడి వాళ్ళు లోపలికి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన నేపథ్యంలో వీళ్ళు మళ్ళీ ఆ దందాకు తెరతీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి ప్రయత్నమే రిపీటెడ్గా జరుగుతుంది, ఇలాంటి కార్యక్రమాలే రిపీటెడ్గా జరుగుతున్నాయి. కాబట్టే వాళ్ళు బరితెగించి మరీ ముందుకు వెళ్తున్నారు అన్నది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ముఖ్యంగా చూస్తే మాత్రం ఆ ముగ్గురు గురించి మనం మాట్లాడితే ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాహాటంగానే ఆ ప్రాంతంలో కానివ్వండి, ఆ నియోజకవర్గంలో కానివ్వండి, ఆల్మోస్ట్ ఆ జిల్లాలో కూడా మేము మంత్రి అనుచరుల ముందు చెప్పుకొని తిరుగుతున్నారు. ఎవరైనా మాట్లాడినా లేకపోతే ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నది వాళ్ళు కోట్ చేస్తుంది మంత్రి పేరు
పేరు చెప్పుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు ఏ అధికారైనా సరే భయపడతారు. అంతేకాకుండా అది వివాదాస్పద భూమి అవడంతో పాటు స్టేటస్ కో మెయింటైన్ అవుతున్న నేపథ్యంలో ఎవరు దాన్ని ఎలా కావాలంటే అలా అన్వయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అన్వయించుకునే ప్రయత్నంలో ఏదైనా సరే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో తూతుమంత్రంగానే ఉన్నాయన్నది రైతుల ఆరోపణ. అంతేకాకుండా రైతులకి బెదిరింపులకి పాల్పడే క్రమంలో కూడా డైరెక్ట్గా మంత్రి గారి పేరు తీసుకున్నారని కూడా వాళ్ళు మొన్న మనకు లైవ్లో చెప్పినప్పుడు కూడా మనం చూసాం. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మంత్రికి మాత్రమే ఇప్పుడు బాధ్యత ఉంది. ఆయన ఖచ్చితంగా ఎందుకు ఇలాంటి ఘటన జరుగుతుంది, నిజంగానే ప్రభుత్వం వైపు ఒక్క సెంట్ కూడా అంటే ఒక గజం భూమి కూడా ప్రభుత్వ భూమిని పోకూడదు, ఎవరికి అన్యాక్రాంతం కాకూడదని ప్రయత్నిస్తున్నప్పుడు ఆ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న వ్యక్తి, అందులో కీలకమైన శాఖను నిర్వహిస్తున్న వ్యక్తి, ఆ జిల్లాకు పెద్ద దిక్కుగా అందరూ భావిస్తున్న వ్యక్తి ఖచ్చితంగా బయటికి రావాలి. వాళ్ళకి సంబంధించిన ఆ సంబంధాలకు సంబంధించిన ఖండనో లేకపోతే వాళ్ళను నిలువరించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మంత్రి మీద ఉందని అయితే మనం చెప్పాలి. రాజేశ్వరి, అయితే చిదంబరం అంటే ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం, అక్కడ ప్లేస్ చదును చేయడం కానివ్వండి, లేకపోతే షెల్టర్స్ లాంటివి ఏర్పాటు చేసుకోవడం అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కబ్జా జరుగుతోందన్న విషయం కూడా చాలా క్లారిటీగా ఉంది. అది పూర్తిగా ఇనాం భూమి అన్న అంశం కూడా ఎవరికి సంబంధించింది అన్నది కూడా అన్ని వివరాలు కూడా మనం సేకరించడం జరిగింది. ఎవరైతే ఈ సోహెల్, అబ్దుల్ వకీర్ అండ్ కమల్ ఈ ముగ్గురు తెర మీదకి వస్తున్నారో వీరికి సంబంధించి మంత్రి గారు స్పందించలేదని చెప్తున్నారు. మరి స్థానికులు ఏం చెప్తున్నారు వీళ్ళకి సంబంధించి? వీరు ఆరోపణలకే పరిమితం అంటున్నారా, లేకపోతే 100% వీళ్ళు మంత్రి గారి అనుచరులే కాబట్టి మంత్రి గారే స్పందించాలని చెప్తున్నారా? గతంలో మనం రాజ్ న్యూస్ స్థానికులతో మాట్లాడినప్పుడు కూడా ఇది కబ్జా జరుగుతోందని చెప్పేసి రాజనరసింహ గారి దృష్టికి మేము తీసుకువెళ్ళామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో కోరి తీసుకువెళ్ళి ఇప్పుడు ఎరక్కపోయి ఇరుక్కున్న పరిస్థితి మాకు అక్కడ ఎదురైందని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్నారు. సో ఈ ముగ్గురికి సంబంధించి అసలు ఏం చెప్తున్నారు వీళ్ళ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి? అయితే అదే అంటారు చూసారా, ఒక సామెత ఉంటుంది, ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టు. ఈ ముగ్గురు ఎవరైతే కబ్జాలు పాల్పడుతున్నారో అని ఆయన మీద వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇద్దామనో లేకపోతే వాళ్ళ మీద ఫిర్యాదు చేద్దామని వెళ్ళిన తర్వాత వెనక గొయ్యిలాగా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తోందే మంత్రి అని అనుమానం వచ్చేలాగా మొత్తం యాక్టివిటీస్ జరుగుతూ వస్తుండడంతో వాళ్ళు ఇంకా భయపడుతున్నారు. అంతేకాకుండా నిజంగానే ఎవరైనా సరే స్థానికంగా ఉన్న నేతలు ఎవరైనా సరే భూమి మీద కన్నేస్తే ఖచ్చితంగా వాళ్ళు పై వాళ్ళకి చెప్పుకుంటారు. కానీ ఆ పై వాళ్ళ ప్రోద్బలంతో వీళ్ళు చేస్తున్నారని అనుమానం వచ్చినప్పుడు వెళ్ళి చెప్పడం కానివ్వండి, అక్కడ వెళ్ళి అడగడం కానివ్వండి, వాళ్ళ ధైర్యం చేయట్లేదు అన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా మొన్నటికి మొన్న మనం లైవ్లో చూసినప్పుడు కూడా ఒకరిద్దరు ఆ మంత్రి పేరు తీసుకోవడానికి కూడా భయపడనే పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఆ మంత్రి పేరు తీసుకుంటే మాకు ఏమవుతుందో అన్న ఆ ఆదుర్ద కానివ్వండి, ఆ భయం కానివ్వండి, వాళ్ళ మొహాల్లో మనకు కనిపించే సిచ్యువేషన్ మనం చూసాం. అంటే ఆ పేరు తీసుకోవడానికి కూడా భయపడే సిచ్యువేషన్ ఉంది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థానంలో వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళు భయపెట్టారు అన్నది. సో దీని ప్రకారం చూస్తే ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు బయటకు వచ్చి మాట్లాడే క్రమం కానివ్వండి, బయటకు వచ్చి వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానివ్వండి పూర్తి స్థాయిలో మంత్రి అండదండలతోనే జరుగుతున్నాయి, ఆయన అప్రూవల్తోనే జరుగుతున్నాయి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నది కూడా మనకు ఆల్రెడీ ఇప్పటికే సమాచారం ఉంది. ఎవరైతే స్థానికులు ఉన్నారో స్థానికులు ఆ పేర్లు తీసుకోవడానికి భయపడే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అంతేకాకుండా మనం చూస్తున్నాము ఎంఆర్ఓ డైరెక్ట్గా వాళ్ళ పేరు మీద కంప్లైంట్ ఇచ్చింది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అది ఏ స్థాయిలో వెళ్ళింది. ఎందుకంటే గ్రామస్తులకు ఆ ధైర్యం సరిపోలేదు. గ్రామస్తులు మాట్లాడిన తర్వాత ఆ ప్రాంతంలోనే తిరగాలి కాబట్టి వాళ్ళకు ప్రాణాపాయం కూడా ఉండే అవకాశం ఉంది. ప్రతిరోజు పోలీసులని నమ్ముకోనో లేకపోతే పోలీసుల ప్రోద్బలంతోనో ముందుకు వెళ్ళాలి అంటే కష్టసాధ్యమైన పరిస్థితి. అంతేకాకుండా వాళ్ళు సామాన్య జనజీవనం కూడా వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడకుండా ఎంతున్నా సరే ఎవరికైనా వాళ్ళ బాధను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా వింటారు అంటే చాలు వాళ్ళకి ఆ బాధని వచ్చి ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితి ఉంది. దానికోసం వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగానే చాలా మీడియా హౌసెస్ గతంలో వెళ్ళారు. ఏ మీడియా హౌస్ కూడా దీనికి సంబంధించి ఆ వార్తను వేయడానికి కూడా సుముఖత చూపలేదు, భయపడింది అన్న విషయాన్ని వాళ్ళకి సంబంధించిన మాటల్లోనే మనం విన్నాము. కేవలం రాజ్ న్యూస్ మాత్రమే నిజానిజాలను పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకున్న తర్వాత నిజంగానే వాళ్ళ వైపే న్యాయం ఉందని నమ్మిన తర్వాత మాత్రం మనం ముందుకు వెళ్ళాము. ఆ ముందుకు వెళ్లే క్రమంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎదుర్కోవడానికి టీం మొత్తం సిద్ధంగా ఉంది అనే ఒక కన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం చేస్తున్నాం. రెండోది ఏంటంటే మరొకసారి ఆ కబ్జాదారులకు మనం ఇంకొక సీరియస్ మెసేజ్ ఇవ్వాలి. మేము భయపడే వాళ్ళం కాదు, మేము వెనక తగ్గే వాళ్ళం కాదు, ఏదైనా సరే ఎదురు నిలబడి పోరాడే వాళ్ళమని చెప్పి మనం మరొకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇక్కడతో ఆకుండా నిజంగానే రైతులకు అవసరమైనంత వరకు వాళ్ళకు అది ఆ స్థలం వాళ్ళకి అందే వరకు కూడా వాళ్ళకి మనం అండగా ఉంటామన్నది కూడా మరొకసారి చెప్పాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. రాజేశ్వరి, అంటే భూ వివాదం అంశాన్ని తెర మీద తీసుకొచ్చిన తర్వాత బెదిరింపులు వచ్చాయి. ఇటు మన ప్రతినిధులకు బెదిరింపులు వచ్చాయి, అక్కడ స్థానికులకైతే నేరుగానే బెదిరించిన పరిస్థితి కనిపిస్తోంది. చంపేస్తామన్నంత స్థాయిలో కూడా తీవ్ర స్థాయిలో బెదిరింపులు చేశారని చెప్తున్నారు. ఎవరైతే బెదిరింపులకు పాల్పడ్డారో వారిపైన స్థానికులు ఏమైనా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందా? పోలీసులు ఏమైనా స్పందించారా దీనిపైన?
అంటే పోలీసులు ఫిర్యాదు చేసే పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే మొదటిది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకవేళ ఎవరైనా మమ్మల్ని బెదిరించారు అనగానే వాళ్ళు ప్రూఫ్లు అడుగుతారు. ఆ ప్రూఫ్లు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఆ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం కానివ్వండి, సామాన్యులకు అంతగా సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మొదటిది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. కాబట్టి వీళ్ళు పిలిపించి బెదిరిస్తున్నారు, లేదా కనిపించినప్పుడు బెదిరిస్తున్నారు, లేదా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని అక్కడ వెళ్ళి బెదిరిస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఆ ప్రూఫ్లు క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. మరో ఏంటంటే ఇప్పుడున్న దాని ప్రకారం కూడా ఎవరైనా ఏదైనా ఒక ఫిర్యాదు ఇవ్వాలంటే దానికి సంబంధించిన ఎంతో కొంత సాక్ష్యాధారాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కనీసం ప్రైమా ఫేసి అన్న నోట్ అయ్యేలాగా ఏదో ఒక సాక్ష్యం ఇవ్వాలి. అది ఇచ్చే పరిస్థితిలో ఖచ్చితంగా వీళ్ళు ఉంటారు. అంతేకాకుండా మొదటి నుంచి ఒక మంత్రి అండదండలతోనే వాళ్ళు రెచ్చిపోతున్నారని తెలిసిన తర్వాత వీళ్ళు అలాంటి ఫిర్యాదులు ఇచ్చి దాని వెనుక కోసము పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం కానివ్వండి, వాళ్ళ రెగ్యులర్ ఏదైతే బ్రెడ్ అండ్ బటర్ ఉందో దాన్ని పోగొట్టుకోవడం కానివ్వండి, అది జరగదు. అంతేకాకుండా మనకు కూడా భయపడే ప్రయత్నం చేసినప్పుడు కూడా మనం భయపడం కాబట్టి వాళ్ళ మరొకసారి లైవ్కి వచ్చాము, మరొకసారి లైవ్ చేస్తున్నాము, దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరొకసారి వెలికి తీస్తామని మనం చెబుతున్నాం. కానీ సామాన్యుల ఆ స్థాయిలో ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళకు ఆస్తుల కన్నా ప్రాణం ముఖ్యం అనుకుంటారు. ఆ ప్రాణాన్ని పోతున్నప్పుడు ఆస్తులతో మేము ఏం చేసుకుంటాం కాబట్టి ప్రాణం కోసము అంటే ఆ ఆస్తుల కోసం ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చంపేస్తామని బెదిరించే ప్రయత్నంతో పాటు గతంలో ఆ ప్రాంతంలో కొన్ని ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యము, దాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సామాన్యులు అంత ధైర్యం చేసి ముందుకు వెళ్తారంటే ఖచ్చితంగా వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి అంతే ఉంది. కానీ దీని గురించి ఒకవేళ నిజంగానే పోలీసులు కానీ చర్యలు తీసుకున్నా, లేకపోతే ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళు దానికి సంబంధించిన సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని బేస్ చేసుకొని పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. అంతేకాకుండా దీని మీద ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సుమోటోగా అయినా సరే ఒక కంప్లైంట్ తీసుకొని వాళ్ళు దాని మీద విచారణ చేసి నిజానిజాలు ఏందని కూడా చెప్పొచ్చు. అంతేకాకుండా ఎవరైతే మనతో పాటు లైవ్లో మాట్లాడారో వాళ్ళందరికీ సంబంధించిన ఫుటేజ్ మన దగ్గర ఉంది. వాళ్ళు మనకు వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. మన దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ తీసుకొని కూడా ముందు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఆ పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే ఒక మంత్రికి సంబంధించిన అండదండలతో ఉన్న వ్యక్తులే ఈ బెదిరింపులకు పాల్పడుతున్నప్పుడు వాళ్ళ కోసం అని చెప్పి ఇంత ఇన్వెస్టిగేషనో లేకపోతే ఇంత ఇనిషియేటివ్ తీసుకొని చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. కాబట్టి అదే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకొని మరొకసారి రిపీటెడ్గా బెదిరింపులకు పాల్పడుతున్నారని అయితే మనం చెప్పాలి రాజేశ్వరి.